కేసీఆర్ 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి 4 గంటల మాట్లాడలేదా? ఆనాటి ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటారు. మొత్తం బయట పెడతా నా కొడుక. మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా? ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో, ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలను పెడతారని చెప్పి పాపం రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా? 2014లో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి, లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష నాగాలను పెడతారని బెదిరించి 200 కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా? అరే లుచ్చానా కొడుకులారా, మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిదే? నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసినావో, నువ్వు పార్కాయతులు కేటీఆర్ లుచ్చానా కొడుక, నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయతులో నువ్వేం చేసినావో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినావో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకువు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతుకు 420 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ 820 రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక. మొత్తం బజార్ పాలు చేస్తే నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండారా కొడుక. నువ్వు పార్కాయతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు 4 రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు ఆమె నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు లుచ్చానా కొడుకు, వాడు ఆర్మూరు ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కాయత్కో మాట్లాడతామేంద్ర రాబాయ్, చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? ఆర్మూరు ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్కాయతులో దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక. మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుడు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు 2 కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిండ్రా? వాడు ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపికపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలం. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి గ్రూపు